అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిలు 26,000 కోట్లు 2018 నుంచి 2024 వరకు గల చెల్లింపులకు సంబంధించి ఒకసారి ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ 26,000 కోట్ల డిఏ బకాయిలు జమ అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి డిఏ బకాయిల రూపంలో అక్షరాల 26,000 కోట్ల బకాయిలు అయితే ఉన్నాయండి. ఈ బకాయిలు క్లియర్ చేసినట్లయితే ఒక్కో ఉద్యోగికి వారి యొక్క పే స్కేల్స్ని బట్టి దాదాపుగా 2 నుంచి 3 లక్షలు అలాగే 3 నుంచి 4 లక్షల వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో త్వరగతిన ఈ బకాయిలన్నీ కూడా చెల్లింపులు జరిగే విధంగా చూడండి అని చెప్పేసి ప్రభుత్వానికి అడుగుతున్నారు. అయితే ఇటీవల ఈ బకాయిలకి సంబంధించి వివరాలను కూడా సీఎం గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది ఉద్యోగ సంఘాలు. వీటికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ఉద్యోగులకి సంబంధించి కొన్ని ప్రకటనలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకటనల ప్రకారంగా ప్రభుత్వం అయితే కృషి చేస్తుందనే భావిద్దాం. ఎందుకంటే ప్రతి నెల 1వ తేదీన జీతాలు టంచనగా ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇది నిజంగా ఆనందించదగిన విషయమే. ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మేనిఫెస్టోలో ఒక 5 అంశాలను ప్రవేశపెట్టారండి. అందులో భాగంగా ఈ ఒక్క అంశం అయితే క్లియర్ చేయడం జరిగింది. ఇక మిగిలిన 4 అంశాలు చూసుకున్నట్లయితే కొత్త పిఆర్సీకి సంబంధించి సాధ్యమైనంత త్వరలో పనిని ప్రారంభించాల్సి అయితే ఉందండి. ఇకపోతే మధ్యంతర భృతి అయ్యారనేది అందరికీ ఆమోదయోగ్యంగా ప్రకటించాల్సి అయితే ఉంది. పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలను త్వరగతిన చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇకపోతే సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం లేదా మెరుగైంది ఏది బాగుంటే దాని ప్రకారంగా ముందుకు వెళ్దామని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈ అంశాలన్నీ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయండి. క్యాబినెట్ భేటీలు అయితే నిర్వహిస్తున్నారు కానీ ఉద్యోగులకి సంబంధించి ఏ ఒక్క అంశాన్ని కూడా ఇప్పటి వరకు ఎటువంటి అంశాన్ని చర్చించలేదు. సో కాబట్టి జనవరి 2వ తేదీన జరిగే క్యాబినెట్లో అయినా సరే కొత్త సిఎస్ వస్తున్నారు కాబట్టి ఉద్యోగులకి సంబంధించి న్యూ ఇయర్ కానీ లేదా సంక్రాంతికి కానీ లేదా క్రిస్మస్ కానుకలుగా కానీ ఎటువంటి బకాయిలైనా చెల్లిస్తారా లేదా పిఆర్సీకి సంబంధించి కమిషన్ వేస్తారా అనేది జనవరి 2వ తేదీన తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని హామీలను అయితే నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. సో కాబట్టి వీడియోను ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని మన ఛానల్ తరపున కోరుచున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.